ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడతడు తొడకుంటూచు నడిచెను. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనము. రాత్రంతా దేవునితో పోరాడిన తర్వాత దాడి చేసిన వ్యక్తి యాకోబు యొక్క తొడగూటి మీద తుంటినరం కొట్టాడు. తద్వారా యాకోబు కుంటితనంతో మిగిలిపోయాడు. నెలల తర్వాత యాకోబు తన లేత తుంటికి మర్దన చేసినప్పుడు అతను ఏమి అనుకున్నాడో నేను ఆశ్చర్యపోతుంటాను. ఇన్ని సంవత్సరాల మోసం యాకోబుని విచారంతో నింపివేసిందా? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ఎవరో అనే సత్యాన్ని తనకై తాను ఒప్పుకొని భయపెట్టే వరకు పోరాడి అప్పటి వరకు అతనిని ఆశీర్వదించడానికి నిరాకరించాడు. యాకోబు అతను మడిమను లాగేవాడు అని ఒప్పుకున్నాడు. తన అన్న ఏసావు మామ లాభాను నుండి లాభం పొందడానికి ఎన్నో ఉపాయాలు వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుని నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇకపై నీ కొత్త పేరు ఇశ్రాయేలు అని చెప్పారు. యాకోబు తుంటినరం విరగడం అనేది తన మోసపు జీవితానికి అంతం, దేవునితో నూతన జీవిత ప్రారంభాన్ని సూచిస్తుంది. యాకోబు యొక్క అంతం ఇశ్రాయేలు యొక్క ప్రారంభం. ఇప్పుడు దేవునిలోనూ మరియు ఆయనతోనూ శక్తివంతంగా వెళ్ళడానికి ఆ తుంటినరం దేవుని మీద ఆధారపడేలా నడిపించింది. ప్రార్థన. దేవా, నీకు ఎటువంటి ఆత్మీయ మచ్చలు ఉన్నాయి? అవి చెడు యొక్క ముగింపును మరియు నూతన ప్రారంభాన్ని సూచిస్తాయి. తండ్రి, నా కుంటి నడక నీ ప్రేమకు చిహ్నంగా ఉండేలా సహాయం చేయు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.